హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 17 జూన్ 2025 ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాం. బీఎస్సీ సెన్సెక్స్ వచ్చేసి 212 పాయింట్స్ డౌన్ అయింది. 81,583 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనకి ఏ స్టాక్స్ బీఎస్సీ సెన్సెక్స్లో పెరిగాయంటే టెక్ మహీంద్రా, మనకి ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ పెరగడం జరిగింది. అదేవిధంగా మిగతా స్టాక్స్ అన్నీ బీఎస్సీ 30లో ఏ స్టాక్స్ ఉంటాయో ఈ స్టాక్స్ తప్ప అన్ని స్టాక్స్ కూడా నష్టాల్లో ముగియడం జరిగింది. మనకి ఎస్బీఐ చూసుకున్నా, కోటక్ బ్యాంక్ చూసుకున్నా, ఐటీసీ చూసుకున్నా, ఎల్ఎన్టీ చూసుకున్నా, ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నా, భారతీ ఎయిర్టెల్ చూసుకున్నా, మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకున్నా, రిలయన్స్ కానీ, అదానీ పోర్ట్స్ కానీ, అల్ట్రా క్యాంకో కానీ, టైటన్ కానీ, టాటా స్టీల్ కానీ, నెస్లే ఇండియా కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ కానీ, టాటా మోటార్స్ కానీ, ఎటర్నల్, జొమాటో కానీ, సన్ఫార్మా కానీ ఇవన్నీ కూడా మనకి నష్టాల్లో ముగియడం జరిగింది. మనం ఎన్ఎస్సి చూసుకున్నట్లయితే ఈరోజు 93 పాయింట్స్ డౌన్ కావడం జరిగింది. నిఫ్టీ 50 అదేవిధంగా 24,853 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఓవరాల్గా. మనకి ఈరోజు ఎన్ఎస్సిలో గెయినర్స్ చూసుకుంటే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టీసీఎస్ ఇవి బాగా లాభపడిన షేర్లు అనమాట. అదేవిధంగా లూజర్స్ చూసుకున్నట్లయితే అదానీ పడడం జరిగింది. అదేవిధంగా జొమాటో, ఎటర్నల్ పడడం జరిగింది. డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సన్ఫార్మా ఈ కంపెనీ స్టాక్స్ అయితే నష్టాల్లో ముగియడం జరిగింది. ఇక సెక్టార్ వైగా చూసుకుంటే మనకి ఫార్మా సెక్టార్ అనేది 0.59 పడడం జరిగింది. మెటల్ అనేది చూసుకుంటే మనకి 0.44% పడడం జరిగింది. అదేవిధంగా రియాలిటీ చూసుకుంటే మనకి అప్ అయింది 0.87%. అదేవిధంగా ఐటీ స్లైట్లీ అప్ అయింది. అదేవిధంగా బ్యాంక్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఎనర్జీ స్టాక్స్ సెక్టార్స్ చూసుకుంటే అది మిక్స్డ్గానే కనిపించింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రియాలిటీ ఇండెక్స్ మాత్రమే లాభపడ్డది. అన్ని ఈ ఇండెక్స్లో చూసుకుంటే అది 0.87% లాభపడ్డది. అదేవిధంగా ఫార్మా అయితే 0.59 పడడం జరిగింది. మెటల్ అయితే 0.44 పడ్డది. ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. ఇక స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూసుకుంటే విశాల్ మెగా మార్ట్ అనేది ప్రమోటర్లలో వాళ్ళు 7% అనేటువంటిది షేర్ ప్రైస్ అనేది తగ్గడం జరిగింది. ఎందుకంటే ప్రమోటర్లు వాళ్ళ వాటాను అయితే అమ్మడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి స్టెరిలైట్లో అనేది మనకి బాగా మూమెంట్ అయితే కనిపించింది. ఎందుకంటే డేటా సెంటర్ విస్తరణలో అది వెళ్తుంది స్టెరిలైట్ టెక్నాలజీ అనే న్యూస్తో ఈ స్టాక్ అనేది బాగా ఈరోజు హైలైట్ అయిన స్టాక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తాన్లా షేర్ వచ్చేసి మనకి బాగా లాభపడ్డ స్టాక్స్లో ఒకటి. ఎందుకంటే దాని న్యూస్ వచ్చేసి బైబ్యాక్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనకి ఏషియన్ పెయింట్స్లో కూడా మంచి ఒక మూమెంట్ కనిపించింది. ఎందుకంటే ఒక భారీ బ్లాక్ డీల్ అనేది జరిగిందనమాట. దాని ద్వారా ఇన్వెస్టర్లు అనేటువంటిది కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే సన్ఫార్మా అనేటువంటిది మనకు కొద్దిగా స్లైట్ నష్టాల్లో ఉన్నది. ఎందుకంటే దానికి యుఎస్ఎఫ్డిఏ ద్వారా ఒక నోటీస్ రావడం జరిగింది. సో దీనివల్ల చాలా వరకు ఐటీ స్టాక్స్లో మనకి కొద్దిగా పతనం అనేది కనిపించిందనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐపీఓ కానీ కార్పొరేట్ అప్డేట్స్ కానీ చూసుకుందాం. మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఎస్ఎంఈ కంపెనీలో జైనింగ్ పవర్ వచ్చేసి తర్వాత
అప్పల్టోన్ ఇంజనీర్స్ అనేటువంటిది ఐపీఓ అనేది కొనసాగుతుంది. మీరు వీటిలో ఐపీఓ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓస్వాల్ పంప్స్ అనేది ఈరోజు ఐపీఓకి అప్లై చేయడానికి చివరి రోజు అనమాట. మంచిగానే స్పందన అది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది గ్లోబల్ మార్కెట్ల ప్రభావం మన ఇండియన్ మార్కెట్ మీద ఎలా ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మనకి ముడి చమురు ధరలు అనేటువంటివి పెరుగుతూ ఉంది. దీని ద్వారా సెంటిమెంట్ అనేటువంటిది మనకి కొద్దిగా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఉద్రిక్తతల మధ్య మనకి ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. దాని ద్వారా కూడా మనకి మార్కెట్స్ అనేవి కొద్దిగా అప్ అండ్ డౌన్ అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక మనం చూసుకుంటే మన పెద్దన్న అమెరికా వచ్చేసి అందులో కూడా మార్కెట్స్ ఒకసారి పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా మూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఫెడ్ రేట్స్ కానీ తర్వాత టారిఫ్ వార్ విత్ ఇన్ అదర్ కంట్రీస్ కానీ మనం చూసుకుంటున్నాం. ట్రంప్ చేతిలో ఏదైతే ఉంది ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉంది మార్కెట్స్ అనేటువంటివి. అదేవిధంగా ఆసియా మార్కెట్లో చూసుకున్నా కానీ ఎక్కడా కూడా మనకి స్థిరత్వం అనేటువంటిది లేదు. సో అంతటా కూడా ఒడిదుడుకులు అనేటువంటిది కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే నిఫ్టీకి 25,350 అదేవిధంగా 24,600 ఈ రేంజ్లో అనేటువంటిది కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఇండియన్ వాలటిలిటీ ఇండెక్స్ విక్స్ అనేది 1.6% అనేది తగ్గి 14.83 వద్ద ఉంది. అంటే మార్కెట్లో భయం ఇంకా కొంత తగ్గింది, బట్ ఇంకా తగ్గాలి అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఈరోజు మార్కెట్స్ అనేటువంటివి కొనసాగడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మార్కెట్ నుంచి మీరు లాభాలు పొందాలి అంటే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్లో మనకి ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఏ షేర్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి పోయే ముందు మీరు గమనించవలసింది ఏంటంటే మీరు సింగిల్ స్క్రిప్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, మల్టిపుల్ స్క్రిప్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, అంటే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా అనేది గుర్తుపెట్టుకోవాలి. F&O జోలికలు అయితే మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే F&O మార్కెట్ అనేటువంటిది మనకి చాలా ఒడిదుడుకులకు లోనయ్యే మార్కెట్, అదేవిధంగా చాలా నష్టాలకి మిగిల్చే మార్కెట్. అదేవిధంగా ఈరోజు F&O గురించి మనం చూసుకుంటే NSE వాళ్ళ యొక్క ఇక వీక్లీ F&O క్లోజింగ్ డేట్స్ విషయానికి వస్తే NSE అనేటువంటిది గడువు తేదీని గురువారం నుంచి మంగళవారంకు మార్చాలనే ప్రతిపాదనను సెబీకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు తెలిపిందనమాట. దాన్ని మంగళవారానికి ఆమోదించింది. ఇంతలో మనకి BSE అనేటువంటిది మంగళవారం నుంచి గురువారానికి మార్చడం జరిగింది. ఇది సెబీ వాళ్ళ యొక్క అప్డేట్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలంటే 2 ఎక్స్చేంజీలకి ఒకే రోజు ఎక్స్పైరీ డేటు ఉండకూడదని చెప్పడం జరిగింది. దాని ద్వారా NSE అనేటువంటిది గురువారం నుంచి మంగళవారానికి మార్చడం జరిగింది. అదేవిధంగా BSE అనేటువంటిది మంగళవారం నుంచి గురువారానికి ఈ 2 గడువు తేదీల మార్పు అనేటువంటిది సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మంచిగా. ఏదైనా మీరు వీక్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసినట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ జోలికి అయితే వెళ్ళకపోవడం మంచిది. బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ బంచ్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగిల్ స్టాక్. అదేవిధంగా దానికంటే బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటి మంచిది. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ETFస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్గా ఉంటుంది అనేటువంటిది సూచించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా షేర్ చేయండి. మనకి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.